నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకోళ్ళ ఫామ్. నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టానన్న. నేను ఇంక్యుబేటర్లో కోడి పిల్లలు తీపిస్తున్నానన్న. ప్రజెంట్ కోళ్ళ ద్వారా బతికేయకుండా ఓన్లీ ఇంక్యుబేటర్ ద్వారానే బతికేస్తున్నాను అనేసి నేను ఒక వీడియో పెట్టానన్న. ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఏం చేశారంటే, అన్న నువ్వు అట్లా న్యాచురల్గా పెంచితేనే మాత్రమే, న్యాచురల్గా బతికేస్తే మాత్రమే నీ దగ్గర పిల్లలు తీసుకుంటారన్న. నువ్వు అట్లా మిషన్లో బతికేస్తే మాత్రం పిల్లలు ఎవరు తీసుకురారు అనేసి నాకు కామెంట్ చేశారు చాలామంది, ఒక 3-4 అన్నలు. అన్న నేను ఒకటే చెప్దాం అనుకో, ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లలకు మన న్యాచురల్గా పొదిగేసిన కోడికి మధ్య డిఫరెంట్ ఏందో చెప్తానన్నా. ప్రజెంట్ మాత్రం మనం ఇంట్లో ఎప్పుడో ఒకసారి కోళ్ళను అనేది సాధినామన్నా. ఆ టైంలో 2 కోళ్ళు ఒకటేసారి పొదిగినప్పుడు 2 కోళ్ళని మనం ఒక్క కాడ పెంచాలంటే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అన్న. ఎందుకంటే 2 కోళ్ళు పొడుచుకుంటూ ఉంటాయి. అట్లాంటిది మనం ఫామ్ పెట్టినప్పుడు మన ఫామ్లో 100-200 కోళ్ళు ఉంటాయి అన్న. అట్లాంటప్పుడు ప్రతి కోడిని మనం ఒదిగాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక కోడి కాదు, 2 కోడి కాదు, 100 కోళ్ళు ఒదిగాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం మన నాటుకోళ్ళ షెడ్లలో. మనం ఒక కోడిని 2 కోళ్ళు ఇంట్లో మెయింటైన్ చేయలేకపోతాం. అట్లాంటి వేలలో కోళ్ళు పెంచినప్పుడు ఖచ్చితంగా పొదిగాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అట్లా అనేసి మనం ఏం చేస్తామంటే ఇంక్యుబేటర్కి అనేది వెళ్తూ ఉంటాం. మన ఇంక్యుబేటర్ తెస్తే ఏమవుతుందంటే మనకు కోళ్ళకు పొదిగేసే మనకు టైం అనేది చాలా తక్కువ పడుతూ ఉంటుంది. ఇంక్యుబేటర్ వల్ల మన ఫామ్ అనేది తొందరగా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది అన్న. మనం ఎక్కువ కోళ్ళతో మన ఫామ్ రన్ చేయగలుగుతాం. తర్వాత మన మార్కెటింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది మన దగ్గర కోళ్ళు ఎక్కువ ఉండడం వల్ల. దీనివల్ల మన ఇంక్యుబేటర్ అనేది మనం తెచ్చుకుంటాం అన్న. మన ఫామ్లో ఏదైతే కోడి గుడ్డు పెడుతుందన్న, ఏదైతే పుంజు క్రాస్ అయ్యి పెట్ట ఉంటుందో గుడ్డు, ఆ గుడ్డు మాత్రమే మనం మిషన్లో వేస్తూ ఉంటామన్న. అంటే మీకు అర్థం చేసుకోండి అన్న, క్లియర్గా నేను చెప్తున్నాను. మనము ఏదో గుడ్డుని తీసుకొచ్చి అందులో వేస్తే అందులో తయారవుతుందని మాత్రం అనుకోకుండా అన్న. మిషన్లో మనం ఖచ్చితంగా మన కోడి పుంజు 2 క్రాస్ అయినప్పుడు వచ్చిన గుడ్డు మాత్రమే పిల్లగా అవుతుంది అన్న. అది మనం పెట్టని పొదిగేసినా అలాంటి గుడ్డు అయితేనే పిల్ల అవుతుంది. నార్మల్గా మిషన్లు వేసినా అలాంటి పిల్లనే అవుతుంది ఉంటుంది. మెయిన్గా మనము ఆ గుడ్డు ఏదైతే గుడ్డు వస్తుందో మన కోళ్ళతో పొదిగేసిన గుడ్డుని, ఆ గుడ్డుని మాత్రమే మనం గుడ్డుని తీసుకొచ్చి మనం పొదిగేస్తూ ఉంటాం అన్న. నీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు ఏదైతే మన ఫామ్లో ఈ గుడ్లు పెట్టినాయన్నా, ఇవి ఏవైతే క్రాస్ అయినావో మన పుంజు పెట్ట క్రాస్ అయినావో అవే గుడ్లు ఇవి. ఆ గుడ్లను తీసుకుపోయి మనం ఏం చేస్తామంటే ఇంక్యుబేటర్లో వేస్తూ ఉంటాం. ఆ ఇంక్యుబేటర్లో మనకు పొదుగుతుంది. మెయిన్గా మనం గుర్తుపెట్టుకుని ఏందన్నా, కోడి గుడ్డు పెట్టిన తర్వాత 21 రోజుల తర్వాత మనకు పిల్ల అనేది వస్తూ ఉంటుంది అన్న పొదిగేసినాక. సేమ్ అట్లానే మన దగ్గర ఏదో గుడ్డు వస్తుందో ఆ గుడ్డుని తీసుకొని మిషన్లో పెడితే అది కూడా 21 రోజుల తర్వాతనే మనకు పిల్ల అనేది వస్తూ ఉంటుంది అన్న. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు వేస్తే సాయంత్రం వరకనే పిల్ల వస్తుంది, 10 రోజులకు వస్తుంది, 20 రోజులకు వస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. అట్లా ఉండదన్న. మనం కోడి కింద ఎన్ని రోజులు అయితే పడుతుందో సేమ్ మిషన్లో కూడా అన్ని రోజులే పడుతూ ఉంటుంది. మీరు ఒకటి క్లియర్ చేసుకున్నాను, మనం కోడి పెట్టిన గుడ్డు మాత్రం మిషన్లో వేస్తూ ఉంటాం. సపరేట్గా వేరే దగ్గర తీసుకొచ్చి వేరే గుడ్డుని తీసుకొచ్చి మిషన్లో వేస్తే అది పిల్ల అయితే అనేసి మాత్రం అనుకోకండి. తర్వాత ఇంకోటి ఏందన్న అంటే, కోడి ఒదిగేసినాక కోడి ఏం చేస్తుంది అన్న అంటే, కోడి పిల్ల మనకు పిల్ల తయారు కానీ ఏం చేస్తుంది అంటే, కోడి అనేది గుడ్డుని తిప్పుతూ ఉంటుంది అన్న. 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి ఆ రొటేషన్ చేస్తూ ఉంటుంది కోడి. అలా ఇట్లా కదిలినప్పుడల్లా గుడ్డు కదులుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే, మనకు పిల్ల అనేది ఆ 360 డిగ్రీలో మొత్తం మనకు పిల్ల తయారు కానీ ఉంటుంది. మెయిన్గా కింద గరం అనేది ఉంటుంది అన్న. మనకు కోడి పిల్లగా తయారు కావాలంటే మెయిన్గా కోడి కింద గరం వల్ల మనకు కోడి పిల్ల అనేది తయారవుతూ ఉంటుంది. మనకు సేమ్ ఇంక్యుబేటర్లో కూడా అట్లానే ఉంటుంది. ఇంక్యుబేటర్లో ఎట్లా ఉంటుంది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదే అన్న ఇంక్యుబేటర్, 1000 కెపాసిటీ ఇంక్యుబేటర్. ఇందులో ఒకటేసారి 1000 గుడ్ల దాకా మనం వేసుకోవచ్చు. సేమ్ ఇట్లనే ఉంటుంది అన్న ఇంక్యుబేటర్. లోపల ఏది కూడా ఉండదు, జస్ట్ మిషన్ ఇది. మిషన్లో ఇవి కనబడుతున్న ఎగ్స్ పెట్టుకోవడానికి మాత్రం ట్రేస్ ఉంటుంది. లోపల ఒక ఫ్యాన్ ఉంటుంది, 2 హీటర్లు ఉంటాయి అన్న. ఆ హీటర్లు ఏంటంటే కోడి కింద ఎంతైతే గరం ఉంటుందో ఆ గరాన్ని ఈ హీటర్లు ఇస్తూ ఉంటుంది, సెట్టింగ్ ఉంటుంది. తర్వాత హ్యూమిడిటీ, గాలి చల్లదనం ఎట్లా ఉంటుందో బయట మనం కోడిని ఉదిగేసినాక సేమ్ అట్లనే ఆ ఫ్యాన్ అనేది మనకు హ్యూమిడిటీ ఇస్తూ ఉంటుంది. అంతే. ఈ ట్రే ఏందన్నా అంటే, ఈ ట్రే కూడా మన కోడి ఏం చేస్తుంది అంటే గుడ్డుని 10 గంటలకు ఒకసారి తిప్పుతూ ఉంటుంది కదా, సేమ్ అట్లాగానే ఇది కూడా 1 అవర్కి ఒకసారి ఖచ్చితంగా తిప్పుతూ ఉంటుంది అన్న. కోడి 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ తిప్పుతూ ఉంటుంది. సేమ్ మిషన్ కూడా అట్లానే 180 డిగ్రీస్ మాత్రం తిరుగుతూ ఉంటుంది. గింతే అన్న. ఇందులో ఏం చేయదన్న, మిషన్ ఏం చేయదు. జస్ట్ మనం 21 రోజు కోడి కింద ఎట్లా పెడతాము ఇల్లు అంతే పెట్టాలన్న. జస్ట్ గింతే ఉంటుంది. దీనికి చాలామంది మిషన్ పిల్ల వేరే ఉంటుంది, న్యాచురల్గా వేరే ఉంటుంది అంటే అట్లా ఉంటారు. అట్లా ఏముండదు, సేమ్ ఉంటుంది అన్న.